మీ పరిపాలన చక్కదనం ఉంటే మీరు బాగా చేసి ఉంటే మీరు చేయలే. మీరు ఎంతసేపు ప్రజలు కేంద్ర బిందువుగా పనిచేయలే, కేంద్రీకృతం చేసినారు. బ్రిటిష్ కాలంలో ఇచ్చిన విధానాలు పెట్టుకొని రాష్ట్రాల హక్కులు కూడా హరించేసి మీరు చేయవలసిన పనులు చేయకుండా విదేశాంగ విధానం చక్కగా లేదు, దేశ ఆర్థిక విధానం చక్కగా లేదు, వ్యవసాయ విధానం చక్కగా లేదు. అవి చేయకుండా రాష్ట్రాలకు హక్కులను హరించి చిల్లర రాజకీయాల కోసం మీ అధికారం కోసం పబ్బం గడుపుకున్నారు తప్ప ప్రజల కోసం చేయలేదని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క పని మాత్రం పక్కా చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనుకో, ఇక జవహర్ రోజ్గార్ యోజన, రాజీవ్ గాంధీ యోజన, మన్ను యోజన, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ పేరు మీద స్కీమ్లు వస్తాయి. వాళ్ళు పోయి బీజేపీ వచ్చిందనుకో, దీన్ దయాళ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వీళ్ళ పేర్లు వస్తాయి. పేర్లు మారుతాయి తప్ప ప్రజల తలరాతలు మారాయి, ప్రజలకు మంచి జరగదు. ఈ దేశంలో ఇదే జరుగుతా ఉంది తప్ప ఇప్పటిదాకా వాస్తవంగా జరగాల్సింది జరగలే.